హలో ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డైట్ లెక్చరర్స్ అండ్ అలాగే సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 19 రకాల సబ్జెక్టులలో 86 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ పోస్టులకు వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ జూలై 29th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ కి డేట్ అయితే ఉంది, 5 PM వరకు. సో ఇందులో హాల్ టికెట్స్ అయితే ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్ డేట్ కి ఒక 7 days ముందే హాల్ టికెట్స్ అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి November 2026 లో అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. అప్లికెంట్స్ అందరూ ఆన్లైన్ లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వరకు ఉండకుండా ఇదైతే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయరు. వీళ్ళు ఇక్కడే అయితే కన్ఫామ్ గా చెప్పేశారు, ఎక్స్టెండ్ అయితే ఉండదు. మీరు డైరెక్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి అప్లై చేయడానికి మీరు ముందుగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీ యూజర్ ఐడితో మీరైతే లాగిన్ అయ్యేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓటీఆర్ లేకుంటే మీరైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అయిపోయిందిలే అనేసి మీరైతే వదిలేయకూడదు, ఇదైతే గమనించాలి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఒకటేసారి కరెక్ట్ గా చూసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరైతే అక్కడ ఏదైనా రాంగ్ అప్లికేషన్ అయితే పెట్టారనుకోండి, ఏదైనా రాంగ్ అప్లికేషన్స్ పెట్టి లేదా ఏదైనా రాంగ్ టైప్ చేశారనుకోండి, దాన్ని చేంజెస్ చేయడానికి అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడైతే వాళ్ళు కన్ఫామ్ గా చెప్పేశారు, ఒకటేసారి చేంజెస్ అనేవి ఉండవు. మీరు ఒకటేసారి అన్ని చెక్ చేసుకుని అయితే అప్లై చేయాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూద్దాం. సీనియర్ లెక్చరర్ డైట్ ఇన్ ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ఇక్కడైతే చూసుకోవచ్చు 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటిలో శాలరీస్ వచ్చేసి 58,850 నుండి అయితే స్టార్ట్ అవుతాయి. బేసిక్ శాలరీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1,37,000 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 types లో అయితే శాలరీస్ ఉంటాయి. ఆ 2 types కూడా దాదాపు ఈక్వల్ గానే ఉంటాయి శాలరీస్ వచ్చేసి. అండ్ అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 to 44 years అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ లో SC ST OBCలకు అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మీరు అయితే నోటిఫికేషన్ లో ఫర్దర్ గా మీరైతే చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఉర్దూ మీడియం లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ లో 3 వేకెన్సీస్, తెలుగులో వచ్చేసి 8 వేకెన్సీస్. నెక్స్ట్ లెక్చరర్ ఇన్ ఉర్దూ 1 వేకెన్సీ ఉంది. లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ లో 3 వచ్చేసి ఉన్నాయి. లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ అంటే ఉర్దూ మీడియం కి మ్యాథ్స్ చెప్పే వాళ్ళకి వచ్చేసి 2 వేకెన్సీస్. ఇలా ఇక్కడైతే నోటిఫికేషన్ లో మీరు అన్ని క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ వేకెన్సీస్ అయితే చెక్ చేసుకోండి. మొత్తం వచ్చేసి మనకి 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి పేజ్ నెంబర్ 3 లో మనకి ఏ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే సర్వీస్ రూల్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. థర్డ్ పేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మొత్తం అయితే చెక్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసి 18th అంటే ఈ రోజు నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి ఒక 2 hours బిఫోర్ అయితే వచ్చింది. 18th డేట్ రోజు అయితే ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అయితే ఒకటి ఉంది, అది వచ్చేసి 10th పేజ్ లో ఉంటుంది. ఇది ఒకసారి మీరు అయితే చూడండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మీరైతే చేయడానికి లేదు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉంటేనే మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు, లేకుంటే అయితే లేదు. ఇక్కడ వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. మనకు పోస్టులు అనేవి 2 జోన్లలో అయితే పోస్టులు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అందులో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, ఏ జోన్ లో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి ఇక్కడైతే క్లారిటీగా ఇచ్చారు. మీరు ఇది కూడా ఒకసారి అయితే మొత్తం చూసుకోండి. సో నెక్స్ట్ ఏజ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం 18 years అయినారు కదా. సో ఇక్కడ 2008 జూలై 1st డేట్ కల్లా వాళ్ళైతే బోర్న్ అయ్యి పుట్టి ఉండాలి. దాని తర్వాత పుట్టిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 1982 జూలై 2వ తేదీ కంటే ముందు ఎవరైతే పుట్టింటారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చేసి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే NCCA సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వర్క్ యాజ్ ఇన్స్ట్రక్టర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే 3 years ఉంటుంది. అదేవిధంగా SC ST BC EWS వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది.
సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ అయితే క్లారిటీగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ డేట్ వస్తుంది కదా 24th ఆ రోజు అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి యూజర్ గైడ్ కూడా మనకైతే ఇచ్చారు. ఇదంతా క్లారిటీగా చదువుకుని తర్వాత అయితే అప్లికేషన్ పెట్టుకోండి అనేసి అయితే మెన్షన్ చేశారు. అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి దీన్ని మొత్తాన్ని చూడండి. నోటిఫికేషన్ దీనిలో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇంకా సిలబస్ గురించి అయితే చూసుకున్నట్లయితే ఈ పోస్టులు 19 పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటిల్లో 1 to 18 పోస్టుల వరకు అయితే ఒక సిలబస్ ఉంటుంది. అండ్ అలాగే 19 పోస్ట్ అయితే ఇంకొక వేరే సిలబస్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా పేపర్ 2 పార్ట్ ఏ పార్ట్ బి అనేసి ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తారో దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఇక్కడ సిలబస్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి పార్ట్ ఏకి 75, పార్ట్ బికి 75, టోటల్ 150. అదేవిధంగా పోస్ట్ నెంబర్ 19కి వచ్చేసి ఇంకొక సిలబస్ అయితే ఉంటుంది. దానికి కూడా మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ ని బట్టి అయితే ఉంటుంది. అండ్ అలాగే పేపర్ 2 పార్ట్ బిలో వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడాగరీ అనేది అయితే ఉంటుంది. సో ఇది కూడా వచ్చేసి 450 మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పేపర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఇన్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1 వచ్చేసి, పేపర్ 2 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సబ్జెక్టు ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి పీజీ లెవెల్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ లాంగ్వేజెస్ తప్ప మీకు అన్నింటికి తెలుగులో అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. సో ఇంకా సిలబస్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకున్నాను దాన్ని బట్టి సిలబస్ చెక్ చేసుకోండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేవి అందరికీ కామన్ గా అయితే ఉంటాయి. సో దీనికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఎంతమంది దీనికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా దీనికి డెడికేటెడ్ వీడియో అప్లికేషన్ వీడియో అయితే చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. ఎంతమంది అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటే నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్విక్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి.